నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు నేడు ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ రోజు ముఖ్యంగా ద్వాదశ రాశుల వారందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. నేటి పంచాంగం 7/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, పుష్యమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:30, సూర్యాస్తమయం సాయంత్రం 5:37, తిథి అష్టమి సాయంత్రం 4:26, నక్షత్రము రేవతి సాయంత్రం 5:50 వరకు, యోగము శివ రాత్రి 11:16 వరకు, కరణము భవ సాయంత్రం 4:26 వరకు, అలాగే బాలవ రాత్రి తెల్లవారుజామున 3:26 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుంచి 4:14 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుంచి 1:27 వరకు, యమగండం ఉదయం 9:15 నుంచి 10:40 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుంచి 12:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:43 నుంచి 9:28 వరకు, దుర్ముహూర్తం రాత్రి 10:46 నుంచి 11:38 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:33 నుంచి 5:04 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మేషరాశి వారికి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల్ని కలవడం, లేకపోతే ఇప్పటిదాకా మీరు ఏదైనా ఎవరికైనా రుణములు ఇచ్చినా, లేకపోతే ఆకస్మికమైన వ్యయములకి, అనవసరమైన వ్యయములకి అవకాశం ఉండే రోజుగా మనం ఈ రోజుని భావించాలి. కాబట్టి ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త వ్యక్తులతో మోసపోకుండా వ్యవహారాలు ఉన్నట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాలకి, ప్రయాణాలకి అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ రోజున సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది. మీ క్రియేటివిటీ బాగుంటుంది. పిల్లల ఎదుగుదలలో వారి యొక్క అభివృద్ధి కొరకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈరోజు? మిథున రాశి గృహ వాతావరణం కొంత సామాన్య ఫలితాలను ఇస్తుంది. అంటే ముఖ్యంగా ఏదైనా గృహ నిమిత్తం ఏదైనా వస్తువులు కొందాం అనుకునే ప్రయత్నాలు చేసినా, లేకపోతే గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి చేసే ప్రయత్నాలలో అధిక మోతాదులో మీకు ధనం ఖర్చు అవ్వడం, అంటే ఏదైనా ఇష్టమైన వస్తువు కొనుగోలు కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా మీడియా పరంగా, అంటే ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా మార్కెటింగ్ మొదలైన వాటిల్లో అది కొంత కొత్త వ్యక్తుల పరిచయం, మార్కెటింగ్ వ్యవహారాల్లో ఎక్కువ ఆసక్తి చూపించటం, దాని పరంగా మార్కెటింగ్లో మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు కొరకు ఈ రోజుని మీరు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక వ్యవహారాల విషయంలో ముఖ్యంగా, అంటే ఏదన్నా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు మాత్రమే కాకుండా ఫంక్షన్స్ మొదలైన వాటికి వెళ్ళినప్పుడు, ఆహార స్వీకరణ విషయాల్లో కానీ, లేకపోతే ఎక్కడన్నా కొత్త పదార్థాలు స్వీకరించినప్పుడు కానీ ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో, ఆహార స్వీకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి మీకు వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. అయినప్పటికీ కొంత నిరాశ, నిస్పృహలతో కొంత వైరాగ్య భావనలు అధికంగా ఉంటాయి కనుక వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే మీ మీద మీకు శ్రద్ధ అనేది అవసరం అన్న రీత్యా కొంత ఎక్కువ శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి ఏదైనా ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలతో పాటు అలాంటి వ్యక్తుల్ని కలవడం, వారి ఆశీస్సులను తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కంటి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. వారికి సంబంధించి మంచి విషయాలు వింటారు. వాళ్ళ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతారు. అలాగే
విద్యాపరమైన విషయాల్లో సంతానానికి నూతన అవకాశాలు లభ్యమవుతాయి. ధనస్సు రాశి. ఈరోజు ధనుసు రాశి వారికి మరి ఎలా ఉందండి? ధనుసు రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ గృహంలో ఏదైనా నూతన వాహనం కొనుగోలు విషయంలో కానీ, నూతన గృహాలు కొనుగోలు విషయంలో కానీ కొత్త వ్యక్తులతో కలిపి సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీళ్ళంతవరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక్ అనే శ్లోకాన్ని పఠించినట్లయితే అలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి వాళ్ళకి సామర్థ్యం పెరుగుతుంది, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రయాణాలు బాగుంటాయి, వ్యక్తులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో కొంత ఆశించిన స్థాయిలో ఉండకపోయినప్పటికీ కూడా మొత్తం మీద ఎలాగోలా మీరు అనుకున్న అమౌంట్ కాకపోయినా కొంతవరకైనా మీకు అందడం, రావాల్సిన ధనం కొంతమేర అందడం అనేది, దానివల్ల కుటుంబ విషయాలలో కొంత ఘర్షణ ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆర్థిక విషయాల్లో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశి వాళ్ళకి మీకు వ్యక్తిగత శ్రద్ధ, హోదా పెరుగుతాయి, మీ ఆలోచనలు వికసిస్తాయి, అలాగే మీకు నాయకత్వ లక్షణాలు మొదలైనవి చాలా చక్కగా పెరగడం, అలాగే రైటింగ్ స్కిల్స్ పెరగడం అనేది ఇలాంటి వాటన్నిటికీ ఇది ఉంది. అలాగే దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈరోజు చేసుకోగలిగే సులభమైన పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్లయితే 12 రాశుల వారు ప్రతిరోజు కూడా ఎవరైనా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభించడమే కాకుండా వ్యక్తిగత దైవానికి సంబంధించిన శ్లోకాలు పఠించడం మొదలైనవి కూడా చేస్తూ ఉంటారు, ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అది చాలా మంచిది. ఒకవేళ అలా చేసినా ఇంకా ఎవరికన్నా ఆసక్తి, అవకాశం కూడా ఉన్నట్లయితే ఈ రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాకి సంబంధించింది కానీ, అలాగే నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు కానీ వినడము, లేకపోతే చేసుకోగలిగినా కూడా చాలా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. దానివల్ల ధైర్యం, ఆరోగ్యం మొదలైనవి పెరగడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా హనుమంతుని దేవాలయాలకు కానీ, లేకపోతే నరసింహస్వామి దేవాలయాలకు కానీ మీరు వెళ్ళినా కూడా అది చక్కటి మానసిక ప్రశాంతతను ఇస్తుందని ఇక్కడ మనం గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 23వ పాసురం యొక్క అర్థాన్ని, దాంట్లో ఉండే అంతరార్థాన్ని కొంతవరకైనా తెలుసుకోవడానికి ఇవాళ మనం ప్రయత్నం చేద్దాము. ఈ పాసురం మారిమలై అంటూ ప్రారంభమవుతుంది. ఈ పాసురంలో ఏంటంటే గోపికలకు సాక్షాత్ శ్రీకృష్ణుడి దర్శనం అయిందనమాట ఇక్కడ. అంటే ఇప్పటిదాకా వాళ్ళు గత 22 పాసురాల దాకా మనం చూసాం కృష్ణుడిని ఎలా మేల్కొల్పాలి, నీలాదేవిని ఎలా అడగాలి, ఏ రకంగా భగవంతుడి యొక్క దర్శనం అవ్వాలి, నందభవనానికి చేరి అన్ని రకాలుగా వాళ్ళు వస్తూ వచ్చారు. ఇక్కడ శ్రీకృష్ణ దర్శనం అయిందిట. స్వామి కనులు ఇప్పి చూశారు, ఇక లేచి రమ్మని ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో ఆయన సింహంలా ఎలా నడిచి రావాలో కూడా వీళ్లే చెప్తున్నారు. అంతరంగంగా సృష్టి రహస్యం, తత్వమసి అనే మహావాక్య వివరణ ఇస్తున్న ఈ పాసురం విశేష పాసురంగా పెద్దలు చెప్తారు. అంటే తత్వమసి అనే విషయం గురించి. పర్వత గుహలో వర్షాకాలంలో చలనము లేక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేలుకొని తీక్షణముగా చూచి వాసన వేయు జూలును విదిల్చి అన్నవైపులా దొర్లి దులుపుకొని శరీరం అటు ఇటు చాపి గర్జించి గుహ వెలుపులకు వచ్చునట్లు, ఓ అతసీ పుష్ప సంకాస, నీవు నీ అంతఃపురము నుండి అట్లే వెలుపులకి వేయించేసి మనోహరము శ్రేష్టము అగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును పరిశీలించి కృపచేయు వేడుచున్నాము. ఇది ఈ పాసురం యొక్క తాత్పర్యం అనమాట. అంటే దీంట్లో అర్థం ఏంటంటే ప్రళయం జరిగిన తర్వాత సృష్టి క్రమం వివరించబడింది కదా. సృష్టికి ముందు ఒకడే ఉన్నాడు. ఎక్కడ? తమస్సుకు అవతల ఉన్నాడు ఆయన. అయితే ఆ చీకటి అవతల ఉన్నాడో లేదో తెలియదు ఎవరికి, కానీ ఉన్నాడు ఆయన. అయితే ఒక్కసారి ఆయనకు తెలివి వచ్చింది. అదే తదేక్షత అంటుంది మీకు ఉపనిషత్తు. ఒకసారి ఆయనకి సంకల్పం కలిగింది లేవాలని. ఎవరు లేపితే లేదు, తనంతట తానే లేవాలని సంకల్పించారు. సంకల్పించగానే ఒక్కసారి తీవ్రమైన చూపు చూశారట ఆయన. ఆ చూపే జగత్తులో మొట్టమొదటి ఆవిర్భవించిన తేజస్తత్వం. అప్పుడు సింహం కంటి రెప్పల వెంట్రుకల మధ్య అడ్డంగా నీటి దారాలతో ఉంటున్నదే జలతత్వం.
ఆ తర్వాత ఎలాగైతే సింహం వెంట్రుకలు నిక్కిస్తే ఒక రకమైన వాసన వస్తుందో అలాగే తేజస్తత్వం జలముగా మారి ఆ జలము వాసన గంధం గుణముగా గల పృథ్వీగా మారింది. భూత సృష్టి జరిగింది. అప్పుడు స్వామి ఒక్కసారి అటు ఇటు కదిలాడు. అదే అండ సృష్టి పర్యంతము సాగింది. బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ ద్వారా సర్వజగత్తును సృష్టించాడు. సృష్టించి ఒకసారి ఒడలు జలధరించి ముందుకు సాగినట్లుగా జగత్ రూపంగా వెలికి వచ్చాడు. ఆ వచ్చిన జగత్ ఏది? స్వామియే. స్వామి రూపం ఇక్కడ స్థూలంగా కనిపిస్తుంది, అక్కడ మనకు కనిపించలేదు. లోపల ఉన్న సింహమే వెలుపలకు వచ్చింది. దానికి అందుకని ఆ కనబడే జగత్తు స్వామి యొక్క రూపము. లోపల ఉన్నప్పుడు స్వామి రూపం ఉన్నది, కానీ ఆ రూపం మన గోచారం కాదు. అది ఇది ఒకటని చెప్పుటయే తత్వమసి. అంటే ఆలయంలో మూల విరాట్టుతో ఉన్న ఉత్సవమూర్తులు వెలికి వచ్చేటువంటిదే ఇది కూడా. అట్లాంటి స్థితి నుంచి స్వామి లేచిరా స్వామి అంటుంది గోదాదేవి. ఎక్కడికి రావాలి? నీ భవనం నుండి ఇక్కడికి రా. ఏది భవనం స్వామికి? మన లోపల ఉన్నటువంటి మూలాధార స్థానం నుండి ప్రణవం చేత ఆయన కదిలి వెలుపలికి వస్తారు. క్రమక్రమంగా సుషుమ్న నాడిలో ప్రవేశిస్తాడు, సహస్రారం చేరతాడు. అట్లా నీవి చెయ్యాలి. వేం చేసి కూర్చోవాలి. ఎక్కడ? విశాలమైన విశ్వం అనే సింహాసనం మీద కూర్చొని మాకు దర్శనం ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నారు. స్వామి ఒకసారి విశ్వంగా దర్శనమిస్తారు, విశ్వంలో తాను ఒకటే దర్శనమిస్తారు, విశ్వాంతర్యామిగా దర్శనమిస్తాడు. ఒకసారి నీవు అట్లా స్థిరంగా కూర్చో, మేము ఎందుకు వచ్చామో పరిశీలించి కృప చేయి స్వామి. ఏమి పరిశీలన? వారి స్వరూపాన్ని వారికి తెలియజేయడం, తన స్వరూపాన్ని వారికి గోచరింపచేయడం, వారికి విరోధులను తొలగించడం. ఇది స్వామి చేయవలసింది. దానికి కావలసింది ఏమిటి? స్వామి కృప. అంతేగాని మా సాధన కాదు. మేము సాధన ఉండి నీ దగ్గరికి రాలేదు. సాధన చెయ్యగలము అనుకున్నవారు అహంకారులు, వారి గోచరము కావు. నీవు కృప చేసిన నాడు అది తొలగిపోతుంది. నీవు ప్రకృతి సౌందర్యాన్ని భగవత్ సౌందర్యాన్ని కలిపి అనుభవించింది ఇక్కడ ఎవరు? ఆండాళ్ళ తల్లి. అంటే ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించింది ఆవిడ, భగవత్ సౌందర్యాన్ని అనుభవించింది ఈ పాసురంలో. అదే మనం చేయవలసిన పని. ప్రకృతి విడువదగింది కాదు, భగవత్ సంబంధంతో అనుభవించవలసింది. అది అప్పుడు ఆ సౌందర్యానుభవం నిత్యమై సత్యమై ఉంటుంది. అదే అనుభవం ప్రాకృతి పరంగా అనుభవిస్తే అది తాత్కాలికమైపోయి క్షుద్రమై దుఃఖప్రదం అవుతుంది. అందుచేత అనుభవించండి ప్రకృతి సౌందర్యాన్ని. ఓ పర్వతాన్ని చూడండి, సింహాన్ని చూడండి, అలాగే నడకలో అందాన్ని అనుభవించండి. కానీ అందులో స్వామిని చూడాలి మనం, అంటే రూపాన్ని చూడాలి. చూస్తే నిత్యమైన సౌందర్యం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే దీంట్లో విశేషం ఏంటంటే ఏదైనా చూడు, ప్రకృతిని చూడు, భగవంతుడిని చూడు, అన్నిటా మనం భగవంతుడిని చూడాలి. సర్వం మనం ఆనంద స్వరూపుడైన భగవంతుడిని చూడాలి. కేవలం సౌందర్యంలో అభిలాషించి మనం చూసినట్లయితే అది దుఃఖప్రదమవుతుంది. అలా కాకుండా ప్రతి చోట మనం భగవంతుడిని కనుక చూసినట్లయితే అది తప్పకుండా మనకి సౌందర్యం ఆనందాన్ని కలిగిస్తుంది. అది నిత్యమైన సౌందర్యం అవుతుంది. సౌందర్యానుభవం దోషం కాదు, కానీ భగవదానుభవానికి లౌకిక సౌందర్యానుభవానికి సంబంధం లేదనుకోవడం పొరపాటు. ఈ రెండూ కలిగి ఉండాలి. అది జగత్తుకు బ్రహ్మమునకు ఉండే ఏకత్వాన్ని, అభేదాన్ని అనుసంధానం చేయడమే పాసురంలో విశేషం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ జగత్తునందు ద్వేషభావం లేకుండా ప్రేమ వృద్ధి పొందుటయే విష్ణు భక్తులు ప్రధానంగా చూడాలి. అంటే ప్రేమే అన్ని ప్రదేశాల్లో భగవంతుడే, అన్ని చోట్ల భగవంతుడిని చూడాలి. అన్ని చోట్ల ప్రేమ అనేది మనం ఉండాలి. ద్వేషభావం లేకుండా ఉండాలన్నది ఈ పాసురంలో వీళ్ళు చెప్తున్న ప్రధానమైన విషయం. అయితే స్థూలంగా కనబడు జగత్తులో జడమగు ప్రకృతి తత్వము, దానికి ఆత్మగా జీవతత్వము, దానికి ఆత్మగా అంతర్యామి అయిన పరమాత్మతత్వము ఉంటాయి. పరమాత్మ ఆత్మగా ఉన్న జీవ ప్రవృత్తి తత్వములు పరమాత్మ లేనిదే నిలువజాలినవి కావు, దానితోనే ఉంటేనే ఉండును. కావున తత్వం విశిష్టమగునదే కానీ విడిగా ఉండదు. ఆ తత్వం సృష్టికి ముందు కారణము, సృష్టికి తర్వాత కార్యం అనబడును. కాబట్టి స్థూలముగు ప్రకృతిలో జీవతత్వము కూడిన పరమాత్మయే జగము కార్యము, సూక్ష్మముగు ప్రకృతితో జీవులతో కూడిన పరమాత్మయే కారణము. ఈ రెండునూ తత్వం ఒకటే అని ఎరుంగుటయే విశిష్ట అద్వైతము ఎరుంగుట. ఇదే తత్వమసి. కాబట్టి ఈ మహావాక్యాన్ని బోధించబడింది ఇక్కడ తత్వమసి యొక్క విషయాన్ని అని గోపికలు ఈరోజు గ్రహించారు. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? సర్వాంతర్యామి ఆయన. అన్ని చోట్ల ఆయన మనం చూడాలి, ప్రకృతిలో చూడాలి, ప్రేమలో చూడాలి. అన్ని చోట్ల కూడా భగవంతుణ్ణి ప్రకృతితో కలిపి భగవద్ దర్శనం చేసుకోవాలి. అంతేగాని కేవలం సౌందర్య అభిలాష కాకుండా దాన్నే చూస్తే లౌకికంగా మనకి దుఃఖం అనేది మిగులుతుంది. కాబట్టి భగవంతుణ్ణి చూడాలి అన్నది ఈ రోజున మనకి ఆండాళ్ళ తల్లి గోపికలతో తెలియజేసింది. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.